తెరలేపుతున్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ టార్గెట్ గా రేవంత్ పాలిటిక్స్. రాహుల్ కు వ్యతిరేకంగా ఇంగ్లీష్ పేపర్స్ లో ఆర్టికల్స్. మీనాక్షి రాక మింగుడు పడని రేవంత్. మొన్నటి వరకు మీనాక్షి టార్గెట్ గా నిర్ణయాలు. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ పై వ్యతిరేకత. మీనాక్షి రిపోర్ట్ తో రేవంత్ ను దూరం పెట్టిన రాహుల్. అహ్మదాబాద్ స్పీచ్ లో రేవంత్ పేరెత్తని రాహుల్ గాంధీ. తనను తప్పిస్తారనే భయంతో రేవంత్ ఉన్నారా? అందుకే రాహుల్ కు వ్యతిరేకంగా ఆర్టికల్సా? తానేమీ తక్కువ కాదని కాంగ్రెస్ కు సంకేతాలు ఇస్తున్నారా? తనను సీఎం పదవి నుంచి తీస్తే కాంగ్రెస్ అల్లకల్లోలమవుతుందని చెప్పకనే చెప్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం గత కొన్ని నెలలుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలే. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి రేవంత్ పప్పులేమీ ఉడకడం లేదు. అంతకు ముందు ఉన్న ఇన్ఛార్జ్ రేవంత్ చేతిలో కీలు బొమ్మలా ఉండేది. అప్పటి నుంచి అధిష్టానానికి రేవంత్ పై చాలా ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో కూడా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ఆదాని, మోడీ ఒకటే అంటూ రోజుల తరబడి దానిపై చర్చలు జరిపితే రేవంత్ రెడ్డి మాత్రం ఆదానితో బిజినెస్లు చేసేందుకు 1270 కోట్లు తీసుకున్నారు. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలిసినా కూడా కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోలేదు. ఒకవైపు ఫిర్యాదులు, మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. అందుకే మీనాక్షి నటరాజన్ ను దింపారు రాహుల్ గాంధీ. మీనాక్షి రేవంత్ కు కొరకని కొయ్యగా మారింది. పార్టీ నాయకులతో మీటింగ్లంటూ బిజీగా గడుపుతూ ఎప్పటికప్పుడు రిపోర్ట్ ను హైకమాండ్ కు అందిస్తుంది. దీంతో రేవంత్ రెడ్డి వ్యవహారాలన్నీ రాహుల్ గాంధీ ముందు బయటపడ్డాయి. అందుకే గత కొన్ని రోజులుగా రాహుల్ రేవంత్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీన్ని కవర్ చేయాలనే మన సీఎం చాలానే ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. రాహుల్ కు రేవంత్ కు ఎక్కడ చెడిందనే దానిపై మాట్లాడితే మాత్రం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలని తెలుస్తుంది. ఈ నిర్ణయాల కారణంగా ప్రజలే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా తెలుసుకున్న రాహుల్ గాంధీ రేవంత్ ను దూరం పెట్టారని సమాచారం. అహ్మదాబాద్ లో జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చారు. అక్కడ రేవంత్ పేరు ఎత్తలేదు. రాహుల్ రేవంత్ ను దూరం పెట్టారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది ఇది. దీన్ని మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారనుకున్నారో ఏమో కానీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో ఆర్టికల్స్ రాయించినట్లు తెలుస్తుంది. అంతేకాదు, తనను సీఎం పదవి నుంచి తప్పించడం అంత ఈజీ కాదని, ఒకవేళ తీస్తే పార్టీని ఏం చేస్తారో ఈ విధంగా రేవంత్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులే చెప్పుకుంటున్నారు. తాను పార్టీ నుంచి వెళ్లాల్సి వస్తే కాంగ్రెస్ ను చెల్లా చెదురు చేస్తారని దీన్ని బట్టి అర్థమవుతుంది. రాజకీయాలకు